ఈరోజు మనతో చర్చించడానికి మహాన్యూస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారు మనతో ఉన్నారు. వంశీ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ, తెలంగాణలో బీజేపీ ప్లస్ బీఆర్ఎస్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన బీజేపీతో కలిసి వెళతాయి అనేటువంటిది ఒక ఇండికేషన్ వచ్చింది. ఈ రకమైనటువంటి బీజేపీతో సంప్రదింపులు చంద్రబాబు నాయుడు గారు జరపటం, తర్వాత దీనికోసం వాళ్ళు లిస్టు ప్రకటించబోయే కూడా వాళ్ళ దగ్గర నుంచి లిస్టు వస్తుందన్నటువంటి అంశంతో వెయిట్ చేయటం, ఈ రెండు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీతో కలిసి వెళ్ళాలనేటువంటి ఒక ఇండికేషన్కి రావటం జరిగింది. దానికి సంబంధించి ఒక చర్చలు కూడా ఇంటర్నల్గా జరుగుతున్నాయనేటువంటి సమాచారం. దీంట్లో కిషన్ రెడ్డి గారు ఏమన్నా బీఆర్ఎస్తో పార్టీతో కలిసి వెళ్ళాలని, బండి సంజయ్ గారు ఏమన్నా మాజీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీతో వెళ్ళకూడదు, ఇండివిజువల్గానే వెళ్ళాలనేటువంటి అభిప్రాయంతో ఒక డిస్టర్బెన్స్ కూడా పార్టీలో ఉందనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల సారాంశం. అయితే ఇందులో బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీతో కలిసి వెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తుందట. రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచిన తర్వాత తన అస్తిత్వానికి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఏర్పడింది. కావున ఇప్పుడు కనుక బీజేపీతో కలిసి వెళితే ఎంపీ సీట్లో కనుక గెలిస్తే బీజేపీ అండతో బీఆర్ఎస్ ఈ 5 సంవత్సరాల పాటు సుస్థిరంగా అపోజిషన్లోనే కరెక్ట్గా ఉండొచ్చు అనేటువంటి భావంతో కావచ్చు, భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీని ఒక సంక్షోభం దిశగా తీసుకెళ్ళటానికి కానీ ఏదైనా కానీ బీజేపీ ఉంటేనే తాము సేఫ్ గేమ్లో ఉంటాము, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అనేక కేసులు, వివాదాలు మరలా అనేకం జరుగుతాయి. దానికి సంబంధించి చాలా ఉంది చెప్పవచ్చు. కానీ చాలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, నష్టం జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కూడా బీజేపీతో జతకట్టాలని భావిస్తుందన్నారు. అటు టీడీపీ, జనసేన బీజేపీతో జతకొట్టి ఇక్కడ బీఆర్ఎస్తో బీజేపీతో జతకడితే ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు, ఎవరు గురువులు, ఎవరు శిష్యులు, ఎవరు మిత్రులు అవుతారు, ఎవరెవరు శత్రువులు అవుతారు ఆలోచించుకుంటే మరి ఇప్పుడు బీజేపీ అక్కడ టీడీపీ, జనసేనతో కలిసి ఇక్కడ బీఆర్ఎస్తో కలిస్తే అంటే చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఒక డయాస్ ఎక్కాలా? అంతేనా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేసీఆర్ గారు, బీజేపీ కలిసి ఒక డయాస్ షేర్ చేసుకోవాలా? ఏ ఇండికేషను అంటే అది తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితి వస్తే, లేక ఏపీలో వరకే వాళ్ళదే వీళ్ళది అనేటువంటిది ఉండదు. ఎక్కడో ఒక స్టెప్, ఒక ప్లాన్ జరగాలి. ఎక్కడో దగ్గర ఒక స్టెప్లో కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి కావచ్చు, లేదా ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళని ప్రచారానికి రమ్మని కూడా వాళ్ళు ఆహ్వానించవచ్చు. చాలా జరగవచ్చు పరిణామాలు. అంటే ఇక్కడ మరి ఇటువంటి పరిస్థితి ఉంటే మరి రేవంత్ రెడ్డి గారిని, మరి చంద్రబాబు నాయుడు గారికి కొంత అవునన్నా కాదన్నా మొన్న ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి మనం చూస్తే వ్యూహ ప్రతివ్యూహాల్లో అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి కావటం చాలా సుపరిణామం అది తెలుగుదేశం పార్టీకి. సరే, దాని వెనక జరిగినటువంటి రాజకీయ సమీకరణాలు, అందులో ప్లస్లు ఏంటి, సహాయ సహకారాలు ఏంటి, ఒకరొకరు ఒక ఒప్పందాలు ఏంటి, ఇవన్నీ వేరే. అంటే తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయకపోవటమే అది రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్. మరి అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి ఈ సమీకరణాలన్నిటినీ చూసినప్పుడు ఏం జరగబోతుంది? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అని అనటానికి ఇది ఒక నిదర్శనం. రెండో పాయింట్, రాజకీయాల్లో ఈ నాలుకతోటి ఏదైతే మాట్లాడతామో అది నిజం కాదని చెప్పడానికి ఇది ఇంకో నిదర్శనం. నాలుకకి నరం లేదంటారు కదా రాజుగారు, అంటారు కదా, నాలుకకి నరం లేదంటారు. ఆ నరం లేని నాలుక ఏదైతే రాజకీయాల గురించి చెప్పిద్దో, ఆ నరం లేని రాజకీయ ఏది చెప్పినా కానీ నాలుక అది నిజం కాదు. అది అబద్ధం అవ్వచ్చు, నిజం అవ్వచ్చు. అంటే కేసీఆర్ గారు ఏమన్నారు, నరేంద్ర మోదీ గారిని దేశం అవతల ఇస్త్రీ పారేయాలన్నాడు, బంగాళాఖాతంలో పడేయాలన్నారు, ఇంకా నయ్యం అన్నారు, లేదా నేను పోయి పడేసి వస్తాను అలా. చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు, మోదీ గారితో ఆయన అసలు ఈ దేశానికి పనికిరాని నేత అన్నారు. మరి ఇద్దరు అలాంటి ఇచ్చేసిన వాళ్ళే. మరి ఇప్పుడు ఇద్దరు కూడా వాళ్ళు కావాలి అనేటువంటి భావంతో ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాళ్ళ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది అసలు ఈ రాజకీయాల్లో? ఏమి ఇండికేషన్స్ వెళ్తున్నాయి? ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ప్రజలు ఏమి భావిస్తున్నారు? రాజకీయ నాయకుల అవసరానికి తగ్గట్టుగా, రాజకీయ నాయకుల అవసరానికి కాంపోజిషన్లో వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు మార్చుకుంటా పోతే మరి ప్రజలు ఎలా భావించాలి? అంటే ఇట్లాంటి చాలా అంశాలు చర్చకు వస్తాయి.
కారణం ఏంటంటే బీజేపీ ఒక బలమైనటువంటి జాతీయ స్థాయిలో బలమైనటువంటి అత్యంత బలమైనటువంటి పార్టీగా మరోసారి అవతరించబోతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి కేసులు అంటే ఎన్నిటికీ మూలం ఏంటంటే మళ్ళీ కేసుల దగ్గరికి వెళ్ళాలి. సబ్జెక్టు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు అవన్నీ సుప్రీంకోర్టులో వివాదంలో ఉన్నాయి, హైకోర్టులో వివాదంలో ఉన్నాయి. కేసీఆర్ గారి మీద ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టబోతున్న కేసులు ఇప్పుడు మళ్ళీ అన్నీ రెడీ అవుతున్నాయి. సరే ఇక్కడ హైకోర్టులో ఇది కాకపోయినా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాయి. మళ్ళీ అక్కడ ఏం జరగాలి, ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏం చేయాలి, ఇది ఒక అంశం. ఏంటి అసలు ఇది ఎక్కడ న్యాయం ఉంది అంటే ఒక కేసులతోటి చెక్ పాయింట్ చేస్తున్నారా, లేక నిజంగా రాజకీయ అవసరాల కోసం చెక్ పాయింట్ అవుతున్నారా, లేదా కలిసి ప్రయాణం చేయడం కోసం అవసరం రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం కలిసి వెళ్తున్నారా, లేదా రాజకీయ పార్టీల ఉనికిని ప్రాంతీయ పార్టీల ఉనికిని కాపాడుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి పార్టీల నుంచి రక్షణ పొందడం కోసం కలిసి వెళుతున్నారా. ప్రతిదీ ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్ ప్లస్ ఆర్ మైనస్ అవుతూనే ఉంది. ఇది ఇన్ని అంశాలు వీటన్నిటి వెనక దాగి ఉన్నాయి. అసలు ఈ కారణాల కంటే కూడా ఇంకా ఇతర కారణాలు చాలా దాగి ఉన్నాయి, ఇంకా చాలా కారణాలు దాగి ఉన్నాయి. దాని వెనక మరలా జాతీయతావాదం అంటారు, లేకపోతే కులాలు అంటారు, మతాలు అంటారు, లేదా ప్రాంతీయవాదం అంటారు. ఇట్లా చాలా అంశాలు మళ్ళీ దీంట్లోకి ఇమిడి వస్తూ ఉంటాయి. ఫైనల్గా ఏంటంటే ఆ పార్టీలు బతికించుకోవడం కోసం, ఆ పార్టీలు రక్షించుకోవడం కోసం, ఆ పార్టీలు అధికారంలో రావటం కోసం, ఆ పార్టీలని అవతల పార్టీలని దెబ్బతీయటం కోసం ఈ కలయికలు ఈ సమన్వయం జరుగుతుందనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. సరే ఇది మన పెద్ద ఒక సీరియస్ సబ్జెక్టు. కాకపోతే మనకు కొంచెం ప్రజలు కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికరమైన అంశం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్తో బీజేపీ జతకట్టి, అక్కడ టీడీపీ జనసేనతో బీజేపీ జతకట్టి ఈ రెండింటి సమన్వయంతో కలిసి నడవాల్సి వచ్చినప్పుడు, కలిసి కూర్చోవాల్సి వచ్చినప్పుడు చూసేదానికి మామూలుగా కలవటం వేరు, రాజకీయంగా కలిసి చేయటం ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగా ఉండేది. ఇప్పుడే ఎవరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇంతకుముందే ఎక్కడ చూశాను. ఏపీలో బీజేపీ అభ్యర్థి సీఎంగా ఉండాలనేటువంటిదే మా భావన అని చెప్పాడు. నిజంగా శతకోటి వందనాలండి బాబు, శతకోటి వందనాలు. బీజేపీ అభ్యర్థి ఏపీలో సీఎంగా ఉండాలి అనేటువంటి భావన ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. 0.84% ఉన్నటువంటి బీజేపీ ఎలా సీఎం అవుతుంది అంటే, మాకు అధికార బలం ఉంది కేంద్రంలో, మా బలంతో మిమ్మల్ని కేసుల్లో పెడతాము, జైల్లో పెడతాము, మేము చెప్పినట్టు వింటే మీరు ఉంటారు, లేదంటే మీరు పోతారు అనేటువంటి ఒక భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ దేశాల్లో ఉండటం అనేటువంటిది నిజంగా అత్యంత అన్యాయమైనటువంటి విషయం. నిజంగా వాళ్ళు ఒక సర్పంచ్ కానీ, ఒక మన ఎంపీపీ ఎలక్షన్లో ఒక ఎంపీపీ కానీ, ఒక జెడ్పీటీసీ కానీ, లేక ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ ఏది గెలుచున్నా సరే వాళ్ళు అది అడిగారు అని అంటే బాగుంటుంది. చివరికి ఒక వార్డు మెంబర్ కూడా ఉన్నారో లేరో, సరే ఉంటారులే, కానీ అంటే అంత దిగువ స్థాయి, అధమ స్థాయి, అక్కడ నుండి మాకు ముఖ్యమంత్రి కుర్చీ ఇస్తేనే మేము రాజకీయంగా ముందుకు అడుగులు వేస్తామనంటే ప్రజలని అవమానించటం, ప్రజలని అగౌరవపరచటం, వారు పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో మాకు సముచితమైనటువంటి స్థానం కల్పించాలి, లేక మాకు సరైనటువంటి ప్రాధాన్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది అడగటంలో వారు తప్పులేదు. వారు అడగాల్సిన అంశాలు అడగడంలో తప్పులేదు. మేము 1% ఉన్నాం, మాకు సీఎం కుర్చీ ఇస్తేనే మీరు అధికారంలోకి వస్తారు, లేదంటే మిమ్మల్ని అధికారంలోకి రానియమని అంటే ప్రజాస్వామ్యాన్ని, ప్రజల అభిప్రాయాలని అవహేళన చేసినట్టే కదా, వాళ్ళని అవమానించినట్లే కదా, అంతే కదా. ప్రజలు ఇప్పుడు 40% ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, లేదా 50% ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, లేదంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా వీళ్ళకి అవకాశం ఉండాలి. అంతేగాని 0.84 0.9 100 కంటే తక్కువ ఓట్లు, మరి 100 కంటే తక్కువ ఓట్లు ఉన్న బీజేపీ మాకు ముఖ్యమంత్రి కుర్చీ ఇస్తేనే మీరు అధికారంలోకి ఉంటారనంటే ప్రజలు ఏ రకంగా డైజెస్ట్ చేసుకోవాలి? ఈ భావనల్ని, వీళ్ళ భావజాలాలని, వీళ్ళ ఆలోచన విధానాలని తప్పులేదు, అడగడంలో తప్పులేదు.
కానీ ఒక లీడర్స్ ఒక వాల్యూ ఉన్నప్పుడు ఒక కలిసి ప్రయాణం చేయాలనుకునేటువంటి విధానాలు ఉన్నప్పుడు అడిగేటువంటి వాటిల్లో చెప్పేటువంటి వాటిల్లో కొంత ప్రజలు నచ్చే విధంగా ప్రజలు మెచ్చే విధంగా ఉండాలి తప్ప ప్రజలను అగౌరవపరిచే విధంగా ప్రజల్ని యొక్క ఆలోచన విధానాలని అవమానించే విధంగా ఉండటం అనేటువంటిది సరైనటువంటి చర్య కాదు. గతంలో కూడా అన్నారు ఆయన 70 సీట్లు 72 సీట్లు ఎమ్మెల్యే సీట్లు కావాలి, 12 సీట్లు ఎంపీ సీట్లు కావాలని అన్నారు. సరే అదొక పరిణామం. కానీ ఇది మరీ విభిన్నమైనటువంటి పరిణామంగా చూడాలి. అంటే విభజన హామీలు కనుక మొత్తం ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో అవన్నీ కనుక ఏపీకి ఇచ్చుంటే వాళ్ళు అడిగిందంటే కొంత రాజకీయాల్లో కష్టపడి పనిచేసి ఇప్పుడు కనుక మొన్న జరిగింది 2019లో ఇప్పుడు వీళ్ళు కంటెస్ట్ చేసి వీళ్ళు ఒక 4 ఎంపీలుగా ఒక 20 మంది ఎమ్మెల్యేలుగా తర్వాత జరిగిన స్థానిక సంస్థల బలమైనటువంటి ప్రాతినిధ్యంతో కనుక ముందుకు వెళితే వాళ్ళు ఈరోజు ఏదైనా అడిగినా కానీ బాగుంటుంది. అసలు ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడిద్ది అన్నట్టు ఏమీ లేకపోతే ఎగిరెగిరి పడితే ఎట్లా? అంటే ఇది ప్రజలు దీన్ని ఆ పార్టీ మీద ఉన్నటువంటి కొంత సానుభూతి ఉన్నా కానీ ఇట్లాంటి వ్యాఖ్యల వలన అది నెగిటివ్గా తీసుకుంటారు. అంటే వీళ్ళు బెదిరించి భయపెట్టి వెళ్ళాలనుకుంటున్నారా అన్న భావన ఏర్పడుతుంది. అసలు ఉన్నటువంటి ఓట్లు కూడా పడాల్సిన ఓట్లు కూడా వీళ్ళని చూసి వీళ్ళు కలిసినటువంటి పార్టీలకు నష్టం చేయగలిగే ప్రమాదం ఉంది. అంటే నష్టం చెయ్యాలని మాట్లాడుతున్నారా? అంటే వీళ్ళ కూటమిలో నష్టం జరగాలి, ఈ కూటమికి నష్టం జరగాలి అని కామెంట్లు చేస్తున్నారా? లేక ఈ కూటమికి న్యాయం జరగాలి అని కామెంట్ చేస్తున్నారా? లేదా కూటమిని ముంచాలి అని కామెంట్ చేస్తున్నారా? లేక పొత్తులు లేకుండా ఉండాలి అని కామెంట్ చేస్తున్నారా? పొత్తులలో భయపెట్టాలి అని కామెంట్ చేస్తున్నారా? లేక సీఎం కావాలనే డిమాండ్ని తీసుకొచ్చి ఒక రాజకీయ వ్యూహాన్ని మలచాలి అనేటువంటి దాంతో రాజకీయం చేస్తున్నారా? లేక జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి లబ్ధి చేకూర్చాలనేటువంటి వ్యూహంతో వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక తెలుగుదేశం జనసేనకి బలం చేకూరాలనేటువంటి ఉద్దేశంతో వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక ప్రజల భావాలని ప్రజల భావోద్వేగాలని ప్రజల ఆలోచనలని మరల్చడం కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? ఇలాంటివి చాలా ఉంటాయి రాజుగారు, ఇలాంటివి చాలా ఉంటాయి. చాలా అంశాల విషయంలో స్పష్టత చాలా అవసరం. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మనం ఏం మాట్లాడినా ప్రజలు వాటిని స్వీకరిస్తారు, ప్రజలు వాటిని గుర్తిస్తారు, వాటిని ప్రజలు ఆదరిస్తారు. అంతేగాని ప్రజాభిప్రాయానికి ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా అన్యాయంగా దారుణంగా అక్రమంగా మాట్లాడితే ప్రజలు వాటిని హర్షించరు, ప్రజలు వాటిని చేత్కరిస్తారు, ప్రజలు వాటి విషయంలో చాలా కఠినమైనటువంటి బలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నది గమనించుకోవాల్సినటువంటి అవసరం. సరే.